వచ్చింది. చూడండిమా, వాట్ ఈస్ మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? మెడికల్ కోడింగ్ ఈజ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెల్త్ కేర్ డయాగ్నోసిస్, ప్రొసీజర్, మెడికల్ సర్వీసెస్ అండ్ ఎక్విప్మెంట్ ఇంటూ యూనివర్సల్ మెడికల్ ఆల్ఫామెట్రిక్ కోడ్స్. ది డయాగ్నోసిస్ అండ్ procedure codes are taken from medical records documentation such as transcription of physician's notes, laboratory and radiologic results. See ma'am, ఇప్పుడు మెడికల్ కోడింగ్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ హెల్త్ కేర్ అంటే మెడికల్ సర్వీసెస్. ఓకేనా? ఇప్పుడు మనకి హాస్పిటల్స్ లో డాక్టర్స్ అనే వాళ్ళు పేషెంట్ ని ట్రీట్ చేస్తామా, ట్రీట్ చేసినప్పుడు వాళ్ళు మనకి కొన్ని ప్రికాషన్స్ చెప్పడం, అదే విధంగా కొన్ని మెడికల్ అంటే మెడిసిన్స్ లాంటివి ఇవ్వడం, అదే విధంగా ఎక్విప్మెంట్ అంటే మనకి ఎక్విప్మెంట్ ఉంటుంది కదా హాస్పిటల్స్ లో వాళ్ళు ట్రీట్ చేసినప్పుడు, ఆ ఎక్విప్మెంట్ అందరినీ కూడా అంటే ఏంటి, మన డాక్టర్స్ అనే వాళ్ళు మనకి ఎలా ట్రీట్ చేస్తున్నారు, వాళ్ళు మనకి ఎటువంటి ఏంటి మనకి ప్రొసీజర్ అందిస్తున్నారు, అంటే క్లినిక్ ఎలా అందిస్తున్నారు, అంతటిని కలిపి యూనివర్సల్ మెడికల్ అంటే యూనివర్సల్ కింద ఆల్ఫా న్యూమెరిక్ కోడ్స్ కింద అంటే ఏంటి, ఈ ఆల్ఫా న్యూమెరిక్ కోడ్స్ కింద కోడ్ చేయడాన్ని మనం మెడికల్ కోడింగ్ అంటాం. ఓకేనా? గైస్, వీళ్ళకి ఏంటి న్యూగా వచ్చే చూసారా మెడికల్ కోడింగ్ స్టార్టింగ్ నుంచి వినలేని వాళ్ళైతే వినండి. మిగిలిన వాళ్ళు ఏం చేస్తారంటే ఓల్డ్ బ్యాచ్ వాళ్ళంతా కూడా, నేను మీకు చెప్పాను కదా ఎన్ని సిస్టమ్స్ గురించి డిసీజెస్, అవి ఒకసారి రివిజన్ చేసుకోండి. నేను వీళ్ళకి క్లాస్ అయిపోయిన వెంటనే మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాను. 2:20కి వీళ్ళకి క్లాస్ కంప్లీట్ అవుతుంది. 2:20 తర్వాత మిమ్మల్ని క్వశ్చన్స్ చేస్తా. ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సీమా, మెడికల్ కోడింగ్ అంటే చూసాం కదా. ఇప్పుడు మన హాస్పిటల్లో ఎటువంటి ఎక్విప్మెంట్ అండ్ ఎటువంటి మెడిసిన్స్ యూస్ చేస్తున్నారు అంతటినీ కూడా ఒక కోడ్ రూపంలో ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం మెడికల్ కోడింగ్ అంటాం. ఇప్పుడు డాక్టర్ అనే వాళ్ళు పేషెంట్ ని ట్రీట్ చేసినప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఎటువంటి డిసీజ్ వచ్చింది, ఎటువంటి ఎక్విప్మెంట్ యూస్ చేయాలి, ఎటువంటి మెడిసిన్స్ ఇవ్వాలి, అంతటినీ కూడా ఒక కోడ్ రూపంలోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని మనం మెడికల్ కోడింగ్ అంటాం. ఓకేమా? అదే విధంగా మెడికల్ కోడింగ్ ని కోడ్ చేసే వాళ్ళని మనం మెడికల్ కోడర్స్ అంటాం. ఓకేనా? మెడికల్ కోడింగ్ ని కోడ్ చేసే వాళ్ళని ఏమంటామా గైస్? మెడికల్ కోడర్స్. ఓకే. ఈ మెడికల్ కోడర్స్ అనే వాళ్ళు వర్క్ ప్లేసెస్ ని చూస్ చేసుకోవచ్చు. ఎలా? హాస్పిటల్స్ లో, ఫిజిషియన్స్ ఆఫీసెస్ లో, ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ కింద. అర్థమైందా? మెడికల్ కోడింగ్ అంటే ఏంటి? హాస్పిటల్స్ లో మెడికల్ కోడర్స్ అనే వాళ్ళు ఎటువంటి వర్క్ ప్లేస్ నుంచి చూస్ చేసుకోవచ్చు. హాస్పిటల్స్ లో, ఫిజిషియన్స్ ఆఫీసెస్ లో, ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ కింద, గవర్నమెంట్ ఏజెన్సీస్ కింద, సర్జరీ సెంటర్స్ ఆర్ క్లినిక్స్ ఉంటాయి చూసారా వాటిల్లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో, హెల్త్ కేర్ కౌన్సిలింగ్ సర్వీసెస్ లో, లా ఫర్మ్స్ లో, అలా వీళ్ళు వర్క్ ప్లేసెస్ అనేది వాళ్ళు చూస్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? మెడికల్ కోడర్స్ అనే వాళ్ళు ఎటువంటి వాటిల్లో వర్క్ చేయొచ్చు అనేది హాస్పిటల్స్ లో, ఫిజిషియన్స్ ఆఫీసెస్ లో, ఇన్సూరెన్స్ ఏజెన్సీస్ కింద, గవర్నమెంట్ ఏజెన్సీస్ కింద, సర్జరీ సెంటర్స్ ఆర్ క్లినిక్స్ లో, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో, హెల్త్ కేర్ కన్సల్టింగ్ సర్వీసెస్ లో, లా ఫర్మ్స్ లో. అంటే ఏంటి? ఇప్పుడు హెల్త్ హాస్పిటల్స్ ఉన్నాయి చెప్పాను కదా, డాక్టర్స్ అనే వాళ్ళు మనం ట్రీట్ చేసినప్పుడు ఒక లిస్ట్ అనేది మనం ఎప్పుడు అడ్మిట్ అయ్యాము అవంతా కూడా డాక్యుమెంట్ రూపంలో ఉంటుంది కదా. ఆ డాక్యుమెంట్ అంతటిని కూడా వీళ్ళు ఏం చేస్తారు, కోడర్స్ అనే వాళ్ళు కోడ్ చేస్తారు. ఓకేనా? కోడ్ చేయడం కూడా హాస్పిటల్స్ లో ఇలా కోడ్ చేయడానికి కూడా వర్క్ ఉంటుంది. అలాంటి వర్క్ లో కూడా మనం కోడర్స్ అనేవాళ్ళు అంటే ఏంటి, మెడికల్ కోడింగ్ నేర్చుకున్న వాళ్ళు ఈ కోడర్స్ కింద వర్క్ చేసుకోవచ్చు హాస్పిటల్స్ లో. అలా చెప్పిన ప్లేసెస్ అనేవి, ఈ ప్లేసెస్ లో అన్నిటిలో కూడా వీళ్ళు వర్క్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే మా, అర్థమైందా? ఎస్ మ్యామ్. మా అర్థమైందా లేదంటే నాకు చెప్పండి. ఓకేనా? అడిగినప్పుడు ఎలానో. అర్థమైంది మ్యామ్. ఓకే. అదే విధంగా వాట్ ఆర్ ఇంపార్టెంట్ మెడికల్ కోడింగ్ స్కిల్స్ అంటే మెడికల్ కోడింగ్ కి ఎటువంటి స్కిల్స్ ఉండాలంటే ICD-10 కోడింగ్, CPT కోడింగ్, HCPCS కోడింగ్, మెడికల్ టర్మినాలజీ, ఎనాటమీ, పాథోఫిజియాలజీ, హెల్త్ కేర్ రెగ్యులేషన్స్. ICD-10 కోడింగ్ అంటే ఏంటమ్మా? ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్.
ఓకే. ఆ కోడింగ్ వచ్చుండాలి. అంటే ఏంటి ఇప్పుడు అనాటమీలో కొన్ని సిస్టమ్స్ ఉంటాయి. సిస్టమ్స్ ఎన్నమా 11 సిస్టమ్స్. ఓకేనా? మన బాడీలో అనాటమీలో 11 సిస్టమ్స్ అనేవి ఉంటాయి. ఈ 11 సిస్టమ్స్ కూడా ఏంటి కొన్ని డిసీజెస్ అంటే ఒక సిస్టమ్‌కి సంబంధించిన డిసీజెస్‌కి వాటికి సంబంధించిన కోడ్స్ అనేవి ఉంటాయి. ఓకేనా? ఆ కోడ్స్ అనేవి మనకొచ్చుండాలి. అంటే ఏంటి? ఓకే. సపోజ్ ఇంటిగ్యుమెటరీ సిస్టమ్ ఉంది. అంటే స్కిన్‌కి. స్కిన్‌కి సంబంధించిన ఏంటి మనం ఎటువంటి కోడ్‌ని యూజ్ చేస్తాం? L00 టు L99 అంటే ఏంటి? L00 నుండి L99 వరకు ఎటువంటి డిసీజెస్ ఉన్నా అంటే ఏంటి? స్కిన్‌కి ఎటువంటి డిసీజెస్ ఉన్నా కూడా ఈ కోడ్‌లో మనకి కోడ్ అయి ఉంటాయి. ఓకేనా? స్కిన్‌కి సంబంధించిన డిసీజెస్ అన్నీ కూడా ఏ విధంగా కోడ్ అయి ఉంటాయంటే L00 టు L99లో ఉండే కోడ్స్ రూపంలో మనకి కోడ్ అయి సేవ్ అయి ఉంటాయి. ఓకేనా? సీపీటీ అంటే కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. అంటే ఏంటి సీపీటీలో కొన్ని కింద ఉన్నాయి మావి 6 రేంజెస్ ఉంటాయి. ఆ 6కి కూడా కొన్ని అంటే ఏంటి సీపీటీలో టెర్మినాలజీ అంటాం కదా! కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. అంటే డాక్టర్స్ అనేవాళ్ళు సర్జరీస్ చేసినప్పుడు అదే సర్జరీస్ చేసినప్పుడు, ట్రీట్మెంట్ చేసినప్పుడు అవన్నప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సీపీటీ టెర్మినాలజీ అంటే ఏంటి? ఇప్పుడు ఎవరికైతే ఎటువంటి సర్జరీస్ చేస్తున్నామో ఆ సర్జరీస్‌కి సంబంధించిన బుక్స్ ఉంటాయి. అంటే ఏంటి? ఎవాల్యూషన్ మేనేజ్మెంట్, సర్జరీస్, రేడియాలజీ, పాథాలజీ అవన్నీ కూడా వీళ్ళు బుక్స్. ఇవి బుక్స్‌లో సంబంధించిన కోడ్స్ ఉంటాయి. ఓకేనా? ఒక సర్జరీకి సంబంధించిన కోడ్ అనేది ఉంటుంది. ఓకే. వీళ్ళకి సర్జరీ చేయాలి. అంటే స్కిన్‌కి సంబంధించిన సర్జరీ చేయాలి. కాబట్టి వీళ్ళకి 0.52 అంటే ఏంటి? 0.5 సెంటీమీటర్స్ నుంచి అబోవ్ సెంటీమీటర్స్ 2, 3 సెంటీమీటర్స్ ఉంటుంది కదా! అలా సెంటీమీటర్స్‌లో ఇంత ఇంచ్‌లో మనం కట్ చేసి మనం సర్జరీస్ చేయాలి అనేది ఒక టెర్మినాలజీ రూపంలో ఉంటుంది సీపీటీలో. ఓకేనా? సీపీటీ అంటే అంటే డాక్టర్స్‌కి ఎక్కువ యూజ్ అవుతుందమ్మా. ఎలా అంటే సర్జరీస్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కువగా ఈ సీపీటీ బుక్స్ అనే దానిని ప్రిఫర్ చేస్తారు. ఓకేనా? గైస్ అర్థమైందా? ఓకే. హెచ్‌సీపీసీఎస్ అంటే హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఓకేనా? ఈ హెల్త్ కేర్ కామన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్ అంటే మన హాస్పిటల్స్‌కి సంబంధించింది. హాస్పిటల్స్‌లో ఎటువంటి ఎక్విప్‌మెంట్ యూజ్ చేస్తాము. హాస్పిటల్స్‌లో ఎటువంటి అంటే సపోజ్ ఇప్పుడు క్యాన్సర్ ఉంది. క్యాన్సర్‌కి సంబంధించిన క్యాన్సర్‌కి సంబంధించిన మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్‌ని తయారు చేయడానికి ఎటువంటి డ్రగ్స్ యూజ్ చేస్తున్నాం. ఇంక మెడిసిన్స్‌కి సంబంధించిన ఎక్విప్‌మెంట్ ఎక్కడుంటుంది అంతా కూడా అంటే హాస్పిటల్స్‌కి సంబంధించినంతటి కూడా ఈ హెచ్‌సీపీసీఎస్‌లో కోడ్ అయి ఉంటాయి. అంటే ఎలా? ఇప్పుడు సపోజ్ ఒక లాబొరేటరీ ఉందమ్మా. ల్యాబ్ ఉంది. క్లినికల్ ల్యాబ్. ఆ ల్యాబ్ మనం మళ్ళీ మోడిఫై చేస్తున్నాం. అంటే పాత దాన్ని నుంచి కొత్త దాని రూపంలో మోడిఫై చేస్తున్నాం. అలా మోడిఫై చేయాలన్నా కూడా ఈ హెచ్‌సీపీసీఎస్‌లో కోడ్ అయి ఉంటుంది. అంటే ఏ విధంగా చేంజ్ చేయాలి? ఎటువంటి ఆటిల్లో మనం చేంజెస్ చేయాలి? అనేది అంతా కూడా ఈ హెచ్‌సీపీసీఎస్‌లో కోడ్ అయి ఉంటుంది. అదే విధంగా మెడికల్ టెర్మినాలజీ అందరికీ తెలుసు. మెడికల్ టెర్మినాలజీ అంటే మన మెడికల్‌లో కొన్ని టెర్మినాలజీస్ ఉంటాయి. ఓకేనా? ఆ టెర్మినాలజీ కూడా వచ్చుండాలి. అనాటమీ. అనాటమీ అంటే ఎవరైనా చెప్తారమ్మా? మ్యామ్ చెప్పమ్మా. హలో హలో. హలో మ్యామ్ చెప్పండమ్మా. ఫస్ట్ టాపికా మ్యామ్ ఇది ఫస్ట్ టాపిక్ అంటే కొంతమంది వినలేదు కదా! ఈ 10 మినిట్స్ చెప్తా. తర్వాత నుంచి మీకు ఓల్డ్ బ్యాచ్ ఉన్న వాళ్ళందరికీ, కొత్త బ్యాచ్ వాళ్ళకి కూడా రెగ్యులర్‌గా కంటిన్యూ చేసే క్లాసెస్ అనేవి కంటిన్యూ చేస్తా. ఓకేనా? అదే మ్యామ్ ఇప్పుడు ఒక క్లాస్ స్టార్ట్ చేసినాం అందుకు అడుగుదాం. మీరు ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారమ్మా? ఏ మెడికల్ కాలేజ్? ఏ కాలేజ్ మా? ఏ కాలేజ్? శ్రీ విజయ సాయి మధ్యకేరా. ఓకే. అంటే మీకు ఫస్ట్ క్లాసెస్‌లో ఏమేమి జరిగినాయి? మెడికల్ కోడింగ్ ఏం లేదు మేడం. ఓకే అమ్మా. ఇదే చెప్తున్నా వినండి. ఓ 10 మినిట్స్ చెప్తా. ఓకే మేడం. అదే విధంగా ఎక్కడైతే ఇప్పుడు ఈ 10 మినిట్స్ అయిపోయాక ఏ టాపిక్ అయితే ఆగిందో ఆ టాపిక్ అనేది మళ్ళీ టుమారో చెప్తాం అనేది జరుగుతుంది. ఓకేనా? థీమ్ ఎవరైతే ఫస్ట్ నుంచి వినలేదో వాళ్ళకి కవర్ చేయడం అనేది జరుగుతుంది. డైలీ నాకు 10 మినిట్స్ ఫస్ట్ వస్తే వాళ్ళకి కవర్ చేస్తాను. ఓకేనా? ఓకే మేడం. ఓకే మా. అనాటమీ అంటే ఏంటి ఎవరైనా చెప్తారా? ఓల్డ్ బ్యాచ్ వాళ్ళైనా చెప్పొచ్చు. పాత బ్యాచ్ వాళ్ళు. మ్యామ్ అనాటమీ అంటే స్టడీ ఆఫ్ స్ట్రక్చర్. ఓకే. ఇక్కడ పాత బ్యాచ్ వాళ్ళు కూడా
మా మ్యూట్ చేయండి మా. అంటే ఫస్ట్ నుంచి విన్న వాళ్ళు కూడా ఉంటారు కదమ్మా, నేను అడిగిన వాటికి ఆన్సర్స్ చెప్పండి మా, ఓకేనా? సైలెంట్ గా ఉండకండి. ఎనాటమీ అంటే బాడీ మీద మనం స్టడీ చేయడానికి, మన బాడీ ఆఫ్ స్ట్రక్చర్ మీద స్టడీ చేయడానికి మనం ఎనాటమీ అంటాం, ఓకేనా? మ్యామ్ వాయిస్ స్ట్రక్ అవుతుంది మ్యామ్. ఓకే మా, కొంచెం ఎవరో మ్యూట్ చేయండి మా. మా నేను క్లాస్ చెప్పినప్పుడు క్వశ్చన్స్ అడిగినప్పుడు మాత్రమే అన్మ్యూట్ చేసి మీరు ఆన్సర్స్ చెప్పండి. ఫస్ట్ మీరు మ్యూట్ చేయండి మా, పక్క వాళ్ళకి అర్థం కాదు, ఓకేనా? ఎనాటమీ ఎనాటమీ మీద, మన బాడీ స్ట్రక్చర్ మీద స్టడీ చేయడానికి మనం ఎనాటమీ అంటాం, ఓకేనా? పాథోఫిజియాలజీ అంటే మన రెగ్యులర్ గా మన బాడీ యొక్క మూమెంట్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ సైకిల్. మ్యామ్ మా చెప్పమా. మ్యామ్ మ్యూట్ లో ఉంటే మాత్రమే మీ వాయిస్ వస్తుంది. ఓకే మా, నేను క్లాస్ చెప్పినప్పుడు మీరు మ్యూట్, ఓకే మ్యూట్ లో ఉంటేనా? ఏం చేయాలి మ్యామ్? మీరు సైలెంట్ గా ఉండండి, మనం క్లాస్ చెప్పినప్పుడు డిస్టర్బ్ చేయకండి, ఓకేనా? ఇది కొంచెం క్లమ్జీ, ఇదే వాయిస్ అనేది బ్రేక్ అవుతుంది. ఓకే, పాథోఫిజియాలజీ అంటే మనం రెగ్యులర్ గా మూమెంట్స్ ఉంటాయి కదమ్మా, మనం సైకిల్, రెగ్యులర్ సైకిల్ ఉంటుంది. ఆ సైకిల్ అనేది రోజు వారి, అంటే మార్నింగ్ మనం ఏం చేస్తాం, మన బాడీ మూమెంట్స్ ఎలా ఉంటాయి అంతటినీ కూడా మనం స్టడీ చేయాలి. పాథోఫిజియాలజీ అలా ఉంటుంది, ఓకే? హెల్త్ కేర్ రెగ్యులేషన్స్ ఉంటాయి, హెల్త్ కి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్ని కూడా ఈ మనకి తెలిసి ఉండాలి. అదే విధంగా మెడికల్ కోడర్స్ అంటారు కదమ్మా, ఆ మెడికల్ కోడర్స్ అనేవాళ్ళు ఎటువంటి స్కిల్స్ వచ్చి ఉండాలంటే కమ్యూనికేషన్స్, క్రిటికల్ థింకింగ్, టైం మేనేజ్మెంట్, అటెన్షన్ టు డిటే, రీసెర్చ్, ఆర్గనైజేషన్, కంప్యూటర్ లిటరేచర్, ఈ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళకి వచ్చి ఉండాలి, ఓకేనా? ఓకే మ్యామ్. అదే విధంగా ఇది చూడండి, ఇదంతా కూడా కోడర్స్ అన్నాం కదా, కోడర్స్ అనే వాళ్ళు ఏ వర్క్ చేస్తారు అనేది ఇది ఒక చార్ట్ రూపంలో తెలుస్తుంది. ఈ విధంగా టైప్స్ ఆఫ్ కోడ్స్ చూడండి మా. టైప్స్ ఆఫ్ కోడ్స్ అనేవి 3 టైప్స్ ఉంటాయమ్మా, ఐసిడి, సిపిటి, హెచ్సిపిసిఎస్, ఓకేనా? ఈ ఐసిడి అనేది ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్, ఓకేనా? దీన్ని ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు. మీకు చెప్పాం కదా, బాడీలో 11 సిస్టమ్స్ ఉంటాయి, ఆ 11 సిస్టమ్స్ కి సంబంధించిన ఐసిడి కోడ్స్ అనేవి ఉంటాయని చెప్పాను కదా. ఈ ఐసిడి కోడ్స్ అనేవి, అంటే ఒక్కొక్క సిస్టమ్ సంబంధించిన ఐసిడి కోడ్స్ అనేవి ఈ WHO అనే వాళ్ళు ఒక లిస్ట్ రూపంలో ఏంటి ఫామ్ చేస్తారమ్మా, ఓకేనా? ఈ ఐసిడి అనే కోడ్స్ బాడీ యొక్క సిస్టమ్స్ గురించి ఉన్న కోడ్స్ అనేవి ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఒక్కొక్క సిస్టమ్ గురించి కొన్ని వాటికి సంబంధించిన కోడ్స్ అనేవి వీళ్ళు ప్రిపేర్ చేస్తారు ఒక లిస్ట్ రూపంలో, ఓకేనా? అదే విధంగా ఈ ఐసిడిలో ఇంజురీస్ గురించి, డెత్ కేసెస్ గురించి ఎక్కువగా కోడ్ చేసి ఉండడం జరుగుతుంది, ఓకేనా? అదే విధంగా ఇట్ హ్యాస్ బిన్ అప్డేట్ సెవరల్ టైమ్స్ సైన్స్ టు ఇన్సెప్షన్. ఫర్ ఎగ్జాంపుల్ ICD-10CM చూసారా, ఈ ICD-10CM అనే కోడ్స్ అనేవి మోడిఫై ఉంటాయి కదా, మనం కొన్ని కోడ్స్ మోడిఫై చేస్తాం. ఈ మోడిఫై చేసిన అన్ని కోడ్స్ కూడా ఈ ICD-10CM అనే దాంట్లో కోడ్ అయి ఉంటాయి. ఈ ICD-10CM అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజ్ క్లినికల్ మోడిఫికేషన్ అని అంటాం, ఓకేనా? అదే విధంగా ఈ ఐసిడిని ఎక్కువ ఎవరు రిప్రజెంట్ చేస్తారు, డాక్టర్స్ అనే వాళ్ళు రిప్రజెంట్ చేస్తారు, ఓకేనా? ఈ డాక్టర్స్ అనే వాళ్ళు మనకి ట్రీట్మెంట్ అందించే ముందు వీళ్ళు ఈ బుక్స్ ని ఒకసారి రిఫర్ చేస్తారు, ఓకేనా? వాళ్ళు ఒకసారి క్లారిటీ తీసుకున్నాక మనకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది, ఓకేనా? కొన్ని కేసెస్ ఉంటాయి కదా, చాలా క్రిటికల్ కేసెస్ ఉంటాయి, ఆ కేసెస్ కి సంబంధించినవి కూడా ఈ ఐసిడి బుక్స్ లో అనేవి ఉంటాయి. ఈ ఐసిడి బుక్ లో కొన్ని కోడ్ అయి ఉంటాయి, ఈ కోడ్స్ ని వీళ్ళు రిఫర్ చేస్తూ మనకి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సిపిటి అంటే ఏంటమ్మా? సెంట్రల్ కరెంట్
కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ. ఓకే. ఈ కరెంట్ ప్రొసీజర్ టెర్మినాలజీ అనే దాన్ని ఎవరు పబ్లిష్ చేశారంటే ఏఎంఏ అంటే ఏంటి సిపిటి అనే బుక్ ని పబ్లిష్ చేసిన వాళ్ళు అండ్ మెయింటైన్ చేస్తుంది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే వాళ్ళు దీన్ని పబ్లిష్ చేశారు అండ్ మెయింటైన్ చేయడం అని కూడా జరుగుతుంది. ఓకేనా? ఈ సిపిటిలో 5 న్యూమరిక్ కోడ్స్ ఉంటాయమ్మా. ఓకేనా? ఈ సిపిటిలో 5 న్యూమరిక్ కోడ్స్ ఉంటాయి. ఆ 5 న్యూమరిక్ కోడ్స్ ని కూడా 6 రేంజెస్ కింద డివైడ్ చేశారు. ఇవి కూడా మేజర్ మెడికల్ ఫీల్డ్ కింద యూజ్ చేస్తారు. ఎలా అంటే ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్, ఎనస్థిషియాలజీ, సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ అండ్ ల్యాబొరేటరీస్, మెడిసిన్స్, సీమా. ఇప్పుడు మనకి మెడికల్ కోడింగ్ లో మెయిన్ పార్ట్స్ అన్ని కూడా ఈ సిపిటిఏ. అంటే ఏంటి, ఇప్పుడు మనకి ఏ విధంగా సర్జరీస్ చేయాలి, ఎంత ఇంచెస్ లో కూడా కట్ చేయాలి బాడీ అనే దాన్ని అంతా కూడా ఈ 6 రేంజెస్ ని యూజ్ చేస్తూ చేస్తారు. అంటే ఈ 6 రేంజెస్ కూడా 6 బుక్స్. ఓకేనా? ఈ 6 రేంజెస్ కూడా ఈ 6 బుక్స్ ని యూజ్ చేస్తూ మనకి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అవేంటి ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్, ఎనస్థిషియాలజీ, సర్జరీ, రేడియాలజీ, పాథాలజీ అండ్ ల్యాబొరేటరీ, మెడిసిన్స్. ఓకేనా? ఈ 6 రేంజెస్ కి కూడా ఈ న్యూమరికల్ రేంజ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ 6 రేంజెస్ కి 6 న్యూమరికల్ రేంజెస్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ రేంజెస్ కూడా ఇవి. ఓకేనా? అదే విధంగా ఈ 6 రేంజెస్ కూడా ఇలా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ 6 రేంజెస్ కి సపోజ్ ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ ఉందమ్మా. ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ లో 992012 99499 అంటే ఏంటి, ఎవాల్యుయేషన్ మేనేజ్మెంట్ కోడ్స్ అనేవి 99201 నుంచి 99499 వరకు కోడ్ చేసి ఉంటాయి. ఓకేనా? అదే విధంగా ఎనస్థిషియాలజీకి సంబంధించినవి, సర్జరీస్ కి సంబంధించినవి, రేడియాలజీ, పాథాలజీ అన్నిటికి సంబంధించినవి కూడా ఈ కోర్స్ లో ఇక్కడ ఈ సిరీస్ నుంచి ఈ సిరీస్ వరకు ఉండడం జరుగుతుంది. ఓకేనా? అదే విధంగా కేటగిరీ 2 లో చూడండి, మెజర్మెంట్ ల్యాబొరేటరీస్ అండ్ రేడియాలజీ టెస్ట్ రిజల్ట్స్. ల్యాబ్స్ లోని రేడియాలజీ టెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి కదా, ఆ రిజల్ట్స్ అన్ని కూడా ఈ కేటగిరీ 2 లో సేవ్ చేయడం జరుగుతుంది. అదే విధంగా కేటగిరీ 3 లో మెడికల్ టెర్మినాలజీ ఉంది కదా, ఎమర్జింగ్ మెడికల్ టెర్మినాలజీ అనేది కూడా ఈ కేటగిరీ 3 కి సంబంధించింది. ఓకే? అదే విధంగా హెచ్సిపిసిఎస్ఎల్ గురించి చెప్పాను కదా మీకు. మన హాస్పిటల్స్ లో ఎటువంటి వాటిని మనం ఏంటి మాడిఫై చేయాలన్నా, మన కొన్ని ఏంటి క్యాన్సర్ కి సంబంధించిన డ్రగ్స్ కి ఏంటి ఎటువంటి కోడ్ యూజ్ చేయాలన్నా, అంటే కొన్ని కోడ్స్ ఉంటాయి కదా, ఆ కోడ్స్ అన్ని కూడా ఈ హెచ్సిపిసిఎస్ లో కోడ్ అయి ఉంటాయి. దీన్ని డెవలప్మెంట్ చేస్తుంది ఎవరు? సిఎంఎస్, సెంటర్ ఫర్ మెడిసిన్ సర్వీసెస్. ఓకేనా? డెవలప్ చేస్తుంది ఎవరమ్మా? సెంటర్ ఫర్ మెడిసిన్ సర్వీసెస్ అనే వాళ్ళు దీన్ని డెవలప్ చేస్తున్నారు. అదే విధంగా మెయింటైన్ చేస్తుంది ఎవరు? ఏఎంఏ అంటే ఏంటమ్మా? హలో, అమెరికా మెడికల్ అసోసియేషన్. ఓకే, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తున్నాం. సీమా ఇందా చెప్పుకున్నాం కదా, పబ్లిష్ చేశారు అండ్ మెయింటైన్ చేస్తారు. అది ఏ బుక్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, పబ్లిష్ చేస్తున్నారు ఏఎంఏ అనే వాళ్ళు? సిపిటి. ఓకే, సిపిటి అనే దాన్ని వీళ్ళు ఏఎంఏ అనే వాళ్ళు, అంటే ఎవరు? అమెరికన్ మెడికల్ అసోసియేషన్ అనే వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు, అదే విధంగా పబ్లిష్ చేస్తున్నారు. ఓకేనా? సీమా, ఇప్పుడు ఈ 3 కోడ్స్ గురించి చెప్పాను కదా, ఈ 3 కోడ్స్ కూడా బాగా వెరీ వెరీ ఇంపార్టెంట్. అదే విధంగా ఈ 3 కోడ్స్ ని యూస్ చేసుకుని మనం మెడికల్ కోడింగ్ అనేది ఉండడం, అదే అంటే ట్రాన్స్ఫర్మేషన్, అంటే ట్రాన్స్క్రిప్షన్ చేస్తాం కదా కోడ్ రూపంలోకి. అలా ట్రాన్స్ఫర్మేషన్ చేయాలన్నా, మనకి ఎటువంటి సర్జరీస్ కి సంబంధించిన కోడ్స్ యూస్ చేయాలన్నా కూడా ఈ 3 కోడ్స్ ని యూస్ చేసుకుని మనకి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? హలో, ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్. ఇక్కడ వరకు అయింది. ఓకేనా? ఎవరైతే మెడికల్ కోడింగ్ అనే వాళ్ళు ఫస్ట్ నుంచి వినలేదో వాళ్ళకి 3 కోడ్స్ అని చెప్పడం జరిగింది. ఓకేనా? అవి కూడా ఇంపార్టెంట్, చాలా బాగా గుర్తు పెట్టుకోవాలి మీరు. మిగిలినవి ఏంటంటే టిష్యూస్ గురించి, క్యావిటీస్ గురించి మీకు నెక్స్ట్ ఇలాగే క్లాసెస్ లో చెప్పడం జరుగుతుంది. ఓకేనా?
మా పా ఎంత ఫ్రైడే ఎక్కడి వరకు జరిగింది మా క్లాసెస్